బలహీనులమని. నువ్వు ఎవరినైనా సరే, ఇప్పుడు షాలేమన్ననే మీరు చూస్తారు. షాలేమన్నని చూసినప్పుడు మీకు సహజంగా చాలా మందికి ఏమనిపించింది అంటే, మీ ఆత్మీయ స్థితిని చూసుకొని, నా ఆత్మీయ స్థితిని చూసుకొని, అమ్మో మనం ఎక్కడ, షాలేమన్న ఎక్కడ, అన్న చాలా నీతిమంతుడు, అన్న చాలా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధత కాపాడుకున్నాడు, ఆయన చాలా నీతిగా జీవించాడు దేవుని దగ్గర, అందుకే దేవుడు అతన్ని ఆమోదించాడు అని మీరు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. నేను మంచోడినైనందున దేవుడు నన్ను వాడుకోవటం కాదు, నేను దేవుని ముందు పరిశుద్ధుణ్ణిగా కనపడ్డందున నన్ను వాడుకోవటం కాదు. దేవుడు ఒకవేళ షాలేము రాజు అనేవాడిని వాడుకుంటే దానికి కారణం ఏంటో తెలుసా? షాలేము రాజు అనే నేను ఎంత అసమర్థుడనో బలహీనుడనో గుర్తించి, దేవుని సామర్థ్యం మీద నమ్మకం ఉంచి, నా అసమర్థతనేదో నేను గుర్తుపట్టి నేను దేవుని కాళ్ళు పట్టుకున్నా. ఏమని పట్టుకున్నానంటే, ఉన్నవాళ్లలో నా అంత బలహీనుడు లేడు, ఉన్నవాళ్లలో నా అంత అసమర్థుడు లేడయ్యా, కానీ నేను నీ కొరకు వాడబడాలి, నీ చేతిలో వాడబడాలి, నీ చిత్తం చేయాలనే ఆశ ఉంది, కానీ అందుకు తగిన వ్యక్తిత్వం కానీ పరిస్థితులు కానీ నాకు లేవు. అలాగని లేవని చెప్పని నేను అక్కడే కృంగిపోయి కూలబడిపోయే దానికి కూడా నేను ఆలోచించట్లేదు. నేనైతే అపాత్రుణ్ణే, అయోగ్యుణ్ణే, అసమర్థుణ్ణే, కానీ నిన్ను ఆశ్రయించినప్పుడు నీవు వాడుకుంటానన్నావు కనుక నా అసమర్థతను నీ ముందు ఒప్పుకుంటున్నాను, అయోగ్యతను నీ ముందు ఒప్పుకుంటున్నాను, నాలో నీ సామర్థ్యము నింపి నన్ను నీ కొరకు వాడుకుని నా జన్మ సార్థకం చేయవయ్యా అని ఆయన కాళ్ళు పట్టుకున్నా. షాలేమన్నను దేవుడు వాడుకోవటానికి, లేకపోతే మరొకన్నను దేవుడు వాడుకోవటానికి కారణం ఏంటంటే, వాళ్ళు మంచి పిల్లలని కాదు, వాళ్ళెంత అసమర్థులో, వాళ్ళెంత అయోగ్యులో గుర్తుపట్టి అసమర్థులను సైతం తన సామర్థ్యంతో నింపి వాడుకోగల దేవుణ్ణి ఆశ్రయించినందున వాడబడ్డారు, వాడబడుతున్నారు, అంతే. ఇంకా వాళ్ళ స్పెషల్ నీతి ఏమీ లేదు. దీంతో పోల్చుకుంటే అందరం సమానులమే. కానీ అందరూ అనుకునేది ఏంటి, వాళ్ళు ప్రత్యేక భక్తులు, వాళ్ళ అంతస్తు ఎక్కడ, వాళ్ళ ఆత్మీయత ఎక్కడ, వాళ్ళ భక్తి ఎక్కడ, వాళ్ళ పవిత్రత ఎక్కడ? ఎవరు చెప్పారు? నువ్వు ఏ భక్తుని గురించి చెప్తున్నావో ఆ భక్తుని వెళదాం, ఆయన దగ్గరికి వెళదాం. ఎవరైనా సరే దైవ సాక్షిగా చెప్పమని చెప్దాం. నీవు పూర్ణ పవిత్రుడవా, పూర్ణ పరిశుద్ధుడవా, నీలో వీసమంత కూడా లోపం లేదా, అసలు ఏ తప్పులు, ఏ పొరపాట్లు, ఏ బలహీనతలు ఏవీ లేకుండా పరిపూర్ణ పరిశుద్ధుడవై సేవ చేస్తున్నావా, పరిపూర్ణ పరిశుద్ధురాలివై భక్తి సాధన చేస్తున్నావా అని అడుగుదాం. అసలు నువ్వు ఈ మొక్క పూర్తిగా అడక్కమునిపై ఆయన చెప్తాడు, బాబు మీరేం అడగబోతున్నారో నాకు తెలుసు, ఇదిగో నా జవాబు, మీరే గొప్ప నాకంటే, మీరే గొప్ప నాకంటే. ఎందుకంటే నేను నీతిమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి అయితే ఆ పిచ్చి మహారాజు వచ్చి ప్రాణం పెట్టే అవసరం ఏముంది నాయన? ఆయన వచ్చి ప్రాణం పెట్టింది మీకోసమే కాదు బాబు, నా కోసం కూడా. ఎందుకో తెలుసా? నేను కూడా పాపినే, నేను కూడా బలహీనుడనే. మరి ఎట్లా వాడుకుంటున్నాడయ్యా దేవుడు నిన్ను? ఎట్లా వాడుకుంటున్నాడు దేవుడు నిన్నంటే, నా బలహీనతను ఏదో నేను గుర్తుపట్టి ఆయన పాదాలు పట్టుకున్నాను, ఏదో ఆ మహారాజు సంకన పెట్టుకున్నాడు నన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి నేను ఇంకో మాట కూడా చెప్పాను. దేవుడు నన్ను వాడుకునే దాని వెనక రహస్యం ఏమిటంటే, దేవుడు నన్ను ఏదన్నా ఎత్తిపడితే దాని వెనక రహస్యం ఏమిటంటే, చిన్న పిల్లలు ఉన్నారు, ఓ తల్లికి 3 పిల్లలు. 2 పిల్లలు నడవగలిగిన వాళ్ళు, ఒకడు చంటి బిడ్డ, వీడు నడవలేడు. నడవగలిగేవాడిని సంకేసుకుంటుందా, నడవలేనివాడిని సంకేసుకుంటుందా? అసలు దేవుడు ఒకడిని వాడుకుంటున్నాడు అంటే అదే సాక్ష్యం. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. నన్ను యేసయ్య ఎత్తుకున్నాడు అంటే కారణం ఏంటంటే, మిగిలిన అన్నయ్యలకి చెప్తాను, అన్నయ్యలు మీరు బాగా నడవగలిగేవాళ్ళు,
అందుకే మీరే నడవండి రా అని మిమ్మల్ని అప్పచెప్పాడు, నడవమని. మీరు నడవగలుగుతారు కదరా సొంతంగా, నేను ఎత్తుకునే అవసరం ఏముంది? మీరు బలవంతులు కదా, మీ అంతటా మీరు నడవగలిగే సామర్థ్యం ఉంది కదా, నడవండి. పాపం వీడు వెర్రిమాలోకం, వీడు నడవలేడు. వీడి కాళ్ళు ఇంకా నడవగలిగేంత స్థాయికి రాలేదు. వీడు చంటోళ్ళలాగా వచ్చి నన్ను ఆశ్రయించాడు, నన్ను ఎత్తుకో అన్నాడు. అందుకే నేను వీడిని సంకనేసుకున్నా. వీడు బలహీనుడు కాబట్టి వీడిని నేను సంకనెత్తుకున్నా. మీరు బలవంతులు, నడవండి. తల్లి అంతే కదా అనేది. కాబట్టి యేసయ్య నన్ను ఎత్తుకొని వాడుకుంటున్నాడంటే మిగిలిన సహోదరుల కంటే కూడా నేను బలహీనుడును గనుక నన్ను ఎత్తుకున్నాడు. వాళ్ళకంటే మంచోణ్ణి, బలవంతుణ్ణి కనుక నన్ను ఎత్తుకోవాల. ఇది షాలేం రాజు అనే నా మీద నేను చెప్పుకుంటున్నది ఎందుకంటే నేను గొప్పోడిని, నేను వాడబడుతున్నా, మొనగాడిని చూపించుకోవటానికి కాదు. పౌలు గారు చెప్పాడు కదా, నా మీదను, అపోల్లో మీదను, కేఫా మీదను పోల్చి చెప్పానని కొరింథీ సంఘానికి. అలాగా నా మీదే చెప్పుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలవంతుడు అయినందున నన్ను ఎత్తుకున్నాడా? వీడు బలహీనుడని ఎరిగి ఎత్తుకున్నాడా? అది. కాబట్టి బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను వాడుకునే దేవుడు. అయితే ఈ బలహీనుడు కృంగిపోయి కుమిలిపోయి అక్కడే కూలబడిపోకూడదు. నీవు బలహీనుడవే, నీవు నడవలేవు, కానీ నిన్ను నడిపించగల దేవుని వైపు నీవు చేతులు జాపితే ఆయన నిన్నెత్తుకొని తన చంకనెత్తుకొని నిన్ను నడిపిస్తాడు, తన భుజం మీదకి ఎత్తుకుంటాడు. ఇది గుర్తించాల్సిన సంగతి. ఎలీషా